స్వింగ్ లో ఉంది. ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో బలమైన లీడర్ క్యాడరే ఉంది, కానీ అభ్యర్థే వీక్ అని టాక్ వినిపిస్తోంది. ఈ నెగటివ్ టాక్ కాస్త అవతల పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందన్న ప్రచారం మరోవైపు జోరందుకుంది. పోనీ సొంత పార్టీ నేతల మద్దతుందా అంటే అది లేదట. ఇంతకీ ఎక్కడి పాలిటిక్స్? పబ్లిక్ కూడా లైట్ తీసుకుంటున్న ఆ లీడర్ ఎవరో ఒకసారి చూసేద్దామా? భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీట్. మొన్నటిదాకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహించిన స్థానం. అంతకుముందు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇదే నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జరిగిన 3 ఎన్నికల్లో కోమటిరెడ్డి బ్రదర్స్లో ఒకరు బరిలో ఉంటూ వస్తున్నారు. ఈసారి కూడా ఈ సీటుపై కోమటిరెడ్డి ఫ్యామిలీనే ఫోకస్ పెట్టినా కొన్ని ఈక్వేషన్స్ తో బ్రదర్స్ పాచిక్క పారలేదు. అందుకే అనూహ్యంగా చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు తెరపైకి వచ్చిందట. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డిని సొంత సెగ్మెంట్ ప్రజలే గుర్తుపట్టలేరని అంతా చెబుతారు. సీఎం రేవంత్ రెడ్డి అనుచరుడన్న ఒకే ఒక్క ఈక్వేషన్ తప్ప ఆయన ఆ స్థాయి లీడర్ కాదని సొంత పార్టీ నేతలే సెటైర్లు వేస్తుంటారు. పార్టీలో సీనియర్ లీడరే అయినప్పటికీ అంత క్రేజ్, క్రమశిక్షణ కలిగిన నాయకుడు కాదన్నది కాంగ్రెస్ సీనియర్ల వాదన. గతంలో రాహుల్ గాంధీపై నెగిటివ్ కామెంట్స్ చేసి చామల పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారని గుర్తు చేస్తున్నారు కొందరు. ఆ తర్వాత రేవంత్ పుణ్యమా అని మళ్లీ పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చినా పార్టీలో మొదటి నుంచి పనిచేసిన సీనియర్లు మాత్రం చామలని లైట్ తీసుకుంటున్నారట. ఇటు ప్రజల్లో ఏమైనా గుర్తింపు ఉందా అంటే అది లేదు. కనీసం వార్డు మెంబర్గా గెలిచిన అనుభవం కూడా లేదు. ఏరికోరి అలాంటి అభ్యర్థిని పెట్టడమే పార్టీ శ్రేణులకు మింగుడు పడ్డం లేదు. పార్టీ చరిష్మా తప్ప వ్యక్తిగత ఇమేజ్తో గెలుస్తాడని చామల కిరణ్ కుమార్ రెడ్డిపై అంచనాలు అస్సలు లేవు. అందుకే పరిస్థితిని ముందే పసిగట్టిన రేవంత్ రెడ్డి అభ్యర్థిని డమ్మీని చేసి నియోజకవర్గ ఇన్ఛార్జిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నియమించారని ఆ పార్టీ నేతలే గుసగుసలాడుతున్నారు. మరోవైపు పేరుకే ఇన్ఛార్జిని ఇప్పటిదాకా చామలకు మద్దతుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం చేసిన దాఖలాలు లేవు. మొక్కుబడిగా మీడియా ముందు మాట్లాడినా ప్రత్యక్షంగా ప్రజల్లోకి వెళ్లిన సందర్భాలు లేనేలేవు. ఒకసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం తూతూ మంత్రంగా ప్రచారం చేసి కాస్త హల్చల్ చేశారు. ఆ తర్వాత మళ్లీ భువనగిరి పార్లమెంటు మొహం చూసిందే లేదు. ఇటు కాంగ్రెస్ శ్రేణులకు కూడా చామల కోసం హార్ట్ఫుల్ గా పని చేయమని చెప్పడం లేదట కోమటిరెడ్డి బ్రదర్స్. ఎన్నికలకు నెలన్నర ముందే కాంగ్రెస్ పార్టీ నేతలే కొత్త రాగం ఎత్తుకున్నారట. చామల కిరణ్ కుమార్ రెడ్డికి గెలిచేంత సీన్ లేదని, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయే సీట్లలో భువనగిరి ఉంటుందని ఓపెన్ గానే చెబుతున్నారట. నాయకుల్ని పట్టించుకోకపోవడం, క్యాడర్ని సరిగా గుర్తు పట్టకపోవడం వంటి అంశాలు చామలను డ్యామేజ్ చేస్తున్నాయట. సోషల్ మీడియాలో ప్రచారం తప్ప ప్రజల్లోకెళ్లి పవర్ఫుల్ స్పీచ్ ఇవ్వకపోవడం, ప్రజలతో సంబంధాలు లేకపోవడం కూడా భువనగిరిలో డ్యామేజ్ చేసే అంశాలుగా భావిస్తోంది పార్టీ క్యాడర్. పార్టీ అధికారంలో ఉందనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో ప్రజల్లోకి పెద్దగా వెళ్లడం లేదట చామల కిరణ్ కుమార్ రెడ్డి. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒకరిద్దరు ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన వారెవరూ చామల కోసం అంత హార్ట్ఫుల్ గా పనిచేయడం లేదట. ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా చామల గెలిస్తే ఎక్కడ భువనగిరిపై పట్టు కోల్పోతామోనని అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారని పార్టీలో టాక్. ప్రచారాన్ని సీరియస్ గా తీసుకోకపోవడం, జేబులోంచి రూపాయి కూడా బయటకు తీయకపోవడం భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్థికి మరో మైనస్ గా పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. క్యాండిడేట్ కే పట్టంది మాకెందుకని ఎమ్మెల్యేలు కూడా లైట్ తీసుకుంటున్నారట. మొత్తానికి అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లున్నాయి భువనగిరి పార్లమెంటు పాలిటిక్స్. సిట్టింగ్ స్థానంలో పార్టీకి బలమున్నా, గెలిచే సత్తా ఉన్నా అభ్యర్థి వైఖరి డ్యామేజ్ చేసేలా ఉందనే చర్చ కాంగ్రెస్ నేతల్లో జోరుగా నడుస్తోంది. మరి ఇప్పటికైనా తనకున్న మైనస్ పాయింట్లను పసిగట్టి క్యాడర్కు దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తే ఎలాగో పార్టీ ఫుల్ జోష్లో ఉంది కాబట్టి గట్టెక్కే ఛాన్స్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.